ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: హేమంత్ సోరెన్ అరెస్టుపై జోక్యం చేసుకోలేం, సుప్రీం స్పష్టీకరణ. నాస్తికోద్యమానికి ఘోర అందించిన సేవలు అమూల్యం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసుల విచారణ బదిలీ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. విశాఖ టు శంషాబాద్ ఇక 4 గంటల 30 నిమిషాలే. వచ్చే నెలాఖరులోగా ప్రాథమిక సర్వే పూర్తి. 100% ప్రసవాలు ఆసుపత్రుల్లోనే. జార్ఖండ్ నూతన సీఎంగా చంపై ప్రమాణం. సిబిఎస్ఈ 9వ తరగతి పుస్తకాల్లో డేటింగ్, రిలేషన్షిప్ పాఠాలు. సైన్యం పడగ నీడన పాక్లో ఎన్నికలకు వేళాయే. రాజకీయాల్లోకి దళపతి విజయ్. కలవరపెడుతున్న క్యాన్సర్. ఇంగ్లాండ్తో రెండో టెస్ట్లో భారత్ 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కొత్త ఔషధం. ఈరోజు వార్తలను చూద్దాం. హేమంత్ సోరెన్ అరెస్టుపై జోక్యం చేసుకోలేం, సుప్రీం స్పష్టీకరణ. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అరెస్టుపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం తెలిసిందే. ఇది అక్రమమంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఒక సీఎంనే అరెస్ట్ చేయడం సరైంది కాదని సోరెన్ తరపున సీనియర్ లాయర్లు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వి వాదించారు. ఆధారాలు పరిశీలించాలని, ఇలాంటి కేసుల్లో తగిన సందేశమివ్వాలని కోరారు. హైకోర్టు రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానమేనని, అరెస్టుపై ఉపశమనం కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు ఈడీ కోరిక మేరకు హేమంత్కు పీఎంఎల్ఏ కోర్టు 5 రోజుల రిమాండ్కు అప్పగించింది. భద్రతా కారణాల రీత్యా రాత్రిళ్లు సోరెన్ జైల్లోనే ఉండేందుకు అనుమతించాలన్న విజ్ఞప్తిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నాస్తికోద్యమానికి ఘోర అందించిన సేవలు అమూల్యం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. సానుకూలంగా ఆలోచించే ఏ వ్యక్తి అయినా దేవుడు ఉన్నాడు లేడు ఈ విషయంతో సంబంధం లేకుండా సమాజంలోని వ్యక్తుల ప్రయోజనాల కోసమే పనిచేస్తారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు అన్నారు. భారతదేశ నాస్తికోద్యమ పితామహుడు గోపరాజు రామచంద్రరావు 5 దశాబ్దాల క్రితం 1972లో రచించిన ఆంగ్ల పుస్తకం పాజిటివ్ ఎథియిజం తెలుగు అనువాదాన్ని బెన్ సర్కిల్ సమీపంలోని నాస్తిక కేంద్రంలో శుక్రవారం జరిగిన సభలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ నాస్తికోద్యమానికి ఘోర ఒక గొప్ప చిరునామాగా నిలిచారన్నారు. దైవత్వం అనేది వ్యక్తులకు ఆపాదించడాన్ని వ్యతిరేకించడమే నాస్తికత్వానికి ఆలంబన అని ఘోర గాఢంగా నమ్మేవారన్నారు. సమాజంలోని వ్యక్తుల ప్రయోజనాలను కాపాడలేని వారిని విగ్రహాల రూపంలో ఆరాధించడం తప్పుడు అభిప్రాయమని నమ్మిన ఎంతో మందిని ఆ రోజుల్లోనే ఘోర చాలా ప్రభావితం చేశారని గుర్తు చేశారు. అంతిమంగా సంఘ ప్రయోజనాలను కాపాడటమే నాస్తికత్వానికి ఉన్న అతి పెద్ద లక్ష్యంగా ఆయన సాగించిన ఉద్యమం నేటికి నిరాఘాటంగా కొనసాగడం, ఈ ఉద్యమాన్ని వారి కుటుంబ సభ్యులు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు
అభినందనీయమన్నారు. సమాజంలో మనుషులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం వెతికేందుకు హేతుబద్ధంగా ఆలోచించడమే నాస్తికత్వానికి పునాది అన్నారు. హేతుబద్ధత లేకుండా ఆలోచించి సమస్య పరిష్కారం కాని పక్షంలో ఏదో ఒక అతీంద్రియ శక్తి ఉందని నమ్మడమే ఆస్తికత్వమని దశాబ్దాల క్రితమే గోరా సమాజంలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. మన జీవితాలను ఎవరూ నియంత్రించటం లేదని, కేవలం మన చుట్టూ ఉన్న మనుషులు లేదా మనం ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా ఆధారపడ్డ వల్లే మన జీవితాన్ని కంట్రోల్ చేయగలుగుతామని, సాధ్యమైనంత వరకు స్వతంత్ర భావాలతో జీవితాన్ని, ముఖ్యంగా ఆర్థిక పరంగా మన మీద మనమే ఆధారపడాలన్నదే నాస్తికత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి మానవుడు తన దైనందిన జీవితంలో చేసే పనులకు వాస్తవికతను జోడించి ఆలోచిస్తే అర్థమవుతుందని, ఫలితం మనం చేసే పనుల ద్వారా జరుగుతుందని, అప్పుడు దైవం, దేవుడు అనే మాటలపై ఆలోచన ఉండదన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు తాము దైవాంశ సంభూతులమని నమ్మించేందుకు చేసిన ఎన్నో ప్రయత్నాలను నాస్తికవాదం తిప్పికొట్టడం, సమాజంలో నాస్తికవాదాన్ని పెంపొందించేందుకు, ప్రజల్లో చైతన్యం నింపేందుకు జరుగుతున్న కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని నాస్తిక సమాజ సభ్యులకు సూచించారు. సమాజాన్ని నాస్తికవాదం వైపు మొగ్గేలా ప్రభావితం చేసిన గత శతాబ్దపు నాస్తికవాద ఉద్దండులు త్రిపురనేని రామస్వామి, గోపీచంద్, కొడవడిగంటి కుటుంబరావు, గుడిపాటి వెంకటాచలం లాంటి ఎంతోమంది గొప్ప రచయితలు శతాబ్దాల కాలంగా చేస్తున్న ప్రయత్నాలను నేటి తరంలో కూడా మరికొంతమంది సమాజ శ్రేయోభిలాషులు సమాజంలో నాస్తికవాదాన్ని పెంపొందించి విజ్ఞాన సమాజం కోసం కృషి చేస్తున్నారని వివరించారు. గోరా సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతూ సానుకూల నాస్తికత్వాన్ని ఆచరిస్తూ సమాజానికి సేవల ద్వారా సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు. పుస్తక అనువాదకర్త డాక్టర్ జి సమరం మాట్లాడుతూ నాస్తికత్వాన్ని జీవిత విధానంగా మలుచుకుని ఎంతో శ్రమించి గోరా పాజిటివ్ ఎథియిజం పుస్తకాన్ని రచించారని, ఆయన భావాలకు అద్దం పట్టేలా తెలుగులో అనువదించే అవకాశం రావడం జీవితం ధన్యమైనదని భావిస్తున్నానన్నారు. సామాజిక సమానత్వం, మనిషి స్వేచ్ఛ, ఆర్థిక సామాజిక వ్యవస్థల మార్పుకు నాస్తికత్వం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో గోరా కుటుంబ సభ్యులు డాక్టర్ మారు, జి రష్మి, జి నియంత, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి గోళ్ల నారాయణరావు, ప్రముఖ నాస్తికులు నార్నే వెంకట సుబ్బయ్య, మోతుకూరి అరుణ్ కుమార్, స్వాతంత్ర్య సమరయోధులు మోతుకూరి వెంకటేశ్వరరావు, గోరా అభిమానులు పాల్గొన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసుల విచారణ బదిలీ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఆ సంస్థ అధిపతి రామోజీరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్న పిటిషన్లను తెలంగాణ హైకోర్టుకు మార్చాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టుకే వెళ్లాలని తేల్చి చెప్పింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదిస్తూ ఏపీలో నమోదైన ఎఫ్ఐఆర్లపై తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు వేశామన్నారు. అదే సమయంలో ఏపీలో సిఐడి వేసిన ఛార్జిషీట్లను అక్కడి కింది కోర్టు తిరస్కరించిందన్నారు. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఏపీ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. ఓ పక్క ఏపీ హైకోర్టు, మరో పక్క తెలంగాణ హైకోర్టు వేర్వేరుగా విచారణ జరిపి
భిన్నమైన తీర్పులు ఇస్తే ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉన్నందున సొమ్ములన్నీ తెలంగాణకే చేరతాయన్నారు. తెలంగాణ హైకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తే ఎఫ్ఐఆర్లు నిరర్ధకం అవుతాయన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్న పిటిషన్లు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం కుదరదు. కాబట్టి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు ఏపీ హైకోర్టులో పిటిషన్లపై స్టే విధించాలని ఏపీ హైకోర్టులోనే ఇంటర్లోకేటరీ అప్లికేషన్ వేసుకోండి అని ధర్మాసనం ఆదేశించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ను కొట్టివేసింది. విశాఖ టు శంషాబాద్ ఇక 4 గంటల 30 నిమిషాలే. వచ్చే నెలాఖరులోగా ప్రాథమిక సర్వే పూర్తి. హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వే శాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుది దశకు చేరుకుంది. వచ్చే మార్చి నాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వే పూర్తి కానుంది. పెట్ సర్వేకు రైల్వే శాఖ గతేడాది మే నెలలో SM కన్సల్టెన్సీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్ర సర్వే కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుతానికి 20,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం అవుతుందని అధికారుల అంచనా. 2 మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ డిమాండ్ ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా పెట్ సర్వే నివేదికలో పొందుపరచనున్నారు. దీని ఆధారంగా చేపట్టబోయే డిపిఆర్ సర్వేకు 6 నుంచి 8 నెలలకు పైగా సమయం పడుతుందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్కు చెందిన ప్రయాణికులతో పాటు శంషాబాద్ విమానాశ్రయం నుంచి 4.5 గంటల్లోనే విశాఖకు చేరుకోవచ్చు. 100% ప్రసవాలు ఆస్పత్రుల్లోనే. గర్భిణులు ఆస్పత్రుల్లోనే బిడ్డకు జన్మనిచ్చేలా వైద్య శాఖ అడుగులేస్తోంది. ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు ఇప్పటికే సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 99.97% ప్రసవాలు ఆస్పత్రుల్లోనే నమోదవుతున్నాయి. మిగిలిన 0.03% కూడా అధిగమించి 100కు 100% ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరిగేలా దృష్టి పెట్టారు. రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా 21 జిల్లాల్లో 100% ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరిగాయి. జార్ఖండ్ నూతన సీఎంగా చంపై ప్రమాణం. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభాపక్ష నేత చంపై సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లోని దర్బార్ హాల్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో సీఎంగా ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అలంగీర్ అలాం, రాష్ట్రీయ జనతాదళ్ నేత సత్యానంద్ భోక్తా రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 67 ఏళ్ల గిరిజన నాయకుడు చంపై సోరెన్ జార్ఖండ్కు 12వ ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కారు. సిబిఎస్ఈ 9వ తరగతి పుస్తకాల్లో డేటింగ్, రిలేషన్షిప్ పాఠాలు. టీనేజీ విద్యార్థులకు ఏదైనా ఒక విషయాన్ని సమాజం తప్పుడు కోణంలో చెప్పేలోపే దానిని స్పష్టమైన భావనతో సహేతుకమైన విధానంలో పాఠంగా చెప్పడం మంచిదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నిర్ణయించుకుంది. పిల్లలతో తల్లిదండ్రులు చర్చించడానికి విముఖత చూపే డేటింగ్, రిలేషన్షిప్ వంటి సున్నితమైన అంశాలపై టీనేజీ విద్యార్థుల్లో సుస్పష్టమైన ఆలోచనను పాదుకొల్పే సదుద్దేశంతో సిబిఎస్ఈ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా డేటింగ్, రిలేషన్షిప్ వంటి చాప్టర్లను తమ 9వ తరగతి వాల్యూ ఎడిషన్ పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. టీనేజీ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో
తోటి వయసు వారిపై ఇష్టం, కలిసిమెలిసి ఉండటం వంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో సవివరంగా చెబుతూ ప్రత్యేకంగా పాఠాలను జతచేశారు. సైన్యం పడగ నీడన పాక్లో ఎన్నికలకు వేళాయే. ఏ పౌర ప్రభుత్వము పూర్తి పదవీకాలం మనుగడ సాగించని చరిత్ర పాక్ సొంతం. చాలా కాలం పాటు ప్రత్యక్షంగా, మిగతా సమయంలో పరోక్షంగా సైనిక నియంతృత్వపు పడగ నీడలోనే ఆ దేశంలో పాలన కొనసాగుతూ వస్తోంది. అలాంటి దేశంలో సైనిక పాలన ఊసిపోకుండా వరుసగా మూడోసారి సాధారణ ఎన్నికలు జరగబోతుండడం విశేషం. ఇలా జరగడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న పోలింగ్కు సర్వం సిద్ధమవుతోంది. ఎప్పటి మాదిరే ఈసారి కూడా ఏ పార్టీలు పోటీ చేయాలో, వాటి తరపున ఎక్కడి నుంచి ఎవరు బరిలో ఉండాలో కూడా సైన్యమే నిర్ధారిస్తూ వస్తోంది. రాజకీయాల్లోకి దళపతి విజయ్. తమిళ రాజకీయ ముఖచిత్రంపై మరో అగ్రతార మెరిసింది. క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్లు తమిళ అభిమానుల దళపతి, ప్రముఖ నటుడు విజయ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. తమిళగా వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నాం. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేశాం. 2026లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేయడమే మా లక్ష్యం అని విజయ్ అన్నారు. పార్టీ అధ్యక్షుడు విజయ్, సీనియర్ నేతలు గత నెల 25వ తేదీన పార్టీ సర్వసభ్య మండలి, కార్యనిర్వహణ మండలి సమావేశంలో పాల్గొని పార్టీ నియమావళి, నిబంధనలకు ఆమోదముద్ర వేశారని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. కలవరపెడుతున్న క్యాన్సర్. భారత్లో క్యాన్సర్ కేసులు కలవరపెడుతున్నాయి. 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడించాయి. అదే ఏడాదిలో ఈ వ్యాధి కారణంగా 9 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని పురుషుల్లో పెదవి, నోరు, ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్లు ఎక్కువగా నమోదయ్యాయి. మహిళల విషయంలో రొమ్ము, గర్భాశయ ముఖద్వార, అండాశయానికి సంబంధించిన క్యాన్సర్లు అధికంగా వెలుగు చూశాయి. అత్యధిక మరణాలకు ఈ రకాలే కారణమైనట్లు WHOకి చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల క్యాన్సర్ కేసులు నమోదు కాగా 97 లక్షల మరణాలు సంభవించాయి. భారత్లో 75 ఏళ్లలోపు వారిలో 10.6% మంది ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉన్నట్లు తేలింది. మరణం ముప్పు 7.2%గా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఇవి 20%, 9.6%గా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5గురిలో ఒకరు తమ జీవితకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 3/2 కొత్త కేసులకు, మరణాలకు ప్రధానంగా 10 రకాల క్యాన్సర్లే కారణమయ్యాయి. మొత్తం 185 దేశాల్లో 36 రకాల క్యాన్సర్ల డేటాను IARC విశ్లేషించింది. ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో భారత్ 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు. తొలి రోజు 336 పరుగులు చేసిన తర్వాత కూడా జట్టు కాస్త అసంతృప్తికి గురికావడం సాధారణంగా కనిపించదు. కానీ శుక్రవారం భారత్ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. చక్కగా బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తున్న పిచ్పై తమకు లభించిన ఆరంభాలను బ్యాటర్లు భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అయితే ఇలాంటి సమయంలో ఒకే ఒక్కరు యశస్వి జైస్వాల్ అద్భుత బ్యాటింగ్తో శిఖరాన నిలిచారు.
మైదానం నలుమూలలా చూడముచ్చటైన స్ట్రోక్లు కొట్టడంతో పాటు పదునైన డిఫెన్స్ను ప్రదర్శిస్తూ భారీ శతకం బాదాడు. మరోవైపు 6 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ ఆనందంగా ఆటను ముగించింది. మిగిలింది బౌలర్లే కాబట్టి యశస్వి అశ్విన్ జోడీ రెండో రోజు భారత్ స్కోరును 400 వరకు తీసుకెళ్తుందా లేక ఇంగ్లాండ్ ఆ లోపు నిలువరిస్తుందా చూడాలి. శుక్రవారం ఆట ముగిసే సమయానికి జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 93 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ అద్భుత ఆటతో ఒంటరి పోరాటం చేస్తూ ద్విశతకానికి చేరువయ్యారు. ప్రస్తుతం యశస్వితో పాటు అశ్విన్ క్రీజ్లో ఉన్నాడు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కొత్త ఔషధం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి రోగనిరోధక వ్యవస్థను ఉద్దీపింపజేస్తే ఆ వ్యాధిని సమర్థంగా అరికట్టవచ్చని అమెరికాలో రడ్జర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం తేల్చింది. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుంది. ఈ వైరస్ను నిర్మూలించడానికి టీకాలను రూపొందించిన పేద దేశాల మహిళలకు అవి అందుబాటులో ఉండటం లేదు. భారత్లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ది రెండో స్థానం. దీని చికిత్సకు రేడియేషన్, మందులతో పాటు రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే పెంబ్రోలిజుమాబ్ అనే కొత్త ఔషధాన్ని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదించింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. టెలిమెడిసిన్ హబ్లో 12 వైద్య పోస్టుల భర్తీ. రాష్ట్రంలోని టెలిమెడిసిన్ హబ్లో 12 వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10లోగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసిందిగా మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు తెలిపారు. సీజన్ 100వ మ్యాచ్లో బెంగాల్ విజయం. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో భాగంగా శుక్రవారం ఢిల్లీలో 100వ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో బెంగాల్ వారియర్స్ 45-38 పాయింట్ల స్కోరుతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. ఫేవరెట్గా బరిలోకి భారత్. నేడు రేపు పాకిస్తాన్తో డేవిస్ కప్ పోరు. అండర్-19 ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ నేపాల్పై 132 పరుగులతో విజయం. ఆఫ్ఘనిస్తాన్ 198 ఆలౌట్. శ్రీలంకతో శుక్రవారం ప్రారంభమైన ఏకైక టెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకే ఆలౌట్ అయింది. సెమీఫైనల్లో అష్మిత థాయిలాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ అష్మిత చాలిహా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.